దొరికినాయి ఆయనకి, అప్పటి నుంచి ఇంకా బాగుపడ్డాడు అని చెప్పుకుంటారు. అంటే మనం భాగ్యం దొరకడం అంటే మనది కానిది మనం కష్టపడండి ఎవడో పోగొట్టుకుంటే మన కాలికి తగిలితే దొరుకుతుందే అది భాగ్యం అనుకుంటాం. ఏమ్మా ఉన్నట్టుండి బాగుపడాలా. ఒక ఆవిడ అంటుంది మా ఇంటి దగ్గర అందుకుంటా పక్కింటి వాళ్ళని తిట్టుకుంటా మాట్లాడుతుంది, వీళ్ళు నాశనంగాను ఆ దేవుడు నాశనంగాను అంటుంది. ఎవరిని? దేవుడిని నాశనంగాను అంటుంది. నేను నా చిన్నప్పుడు అది బాగా జరిగి నాకు ఒక 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడు నేను అక్కడే కూర్చొని వెంటనే నవ్వు వచ్చింది నాకు. దేవుని తిడుతుంది, దేవుడు నాశనంగాను, వాడు నాశనంగాను, వాడికి ఎంత పోతాడు అంటుంది. ఊరి పావుడు కానీ ఎంత మాట అంటుంది దేవుణ్ణి. ఎందుకు అంటున్నావు ఈ మాట అంటే అందరందరినీ బాగు చేస్తాడు, మమ్మల్ని బాగు చేయడు. పాపిస్తుదానా నీ బతుకు అది కాబట్టే నిన్ను బాగు చేయలే. నువ్వు దేవుణ్ణే తిట్టే అంత నీచురాలు కాబట్టే నువ్వు బాగుపడలా. దేవుణ్ణి తిట్టావని కాదు, దేవుణ్ణి అర్థం చేసుకోలేదు కాబట్టి. ఒకడు ఆశీర్వదించబడాలంటే వాడి కుటుంబంలో వాడి జీవితంలో దేవుని మీద ఆధారపడాలా. అమ్మా అర్థమైందా? నీ మీద కాదు, ఎవరి మీద ఆధారపడాలి చెప్పండి? ఒకడు ఆశీర్వదించబడాలంటే ఎవరి మీద ఆధారపడాలి చెప్పండి అమ్మా? దేవుని మీద ఆధారపడాలి. నా వైపు చూడాలి అందరూ. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అందరూ నిద్రపోయే వాళ్ళు చెప్పండి దేవునికి స్తోత్రం. ఒకడు ఆశీర్వదించబడాలా, సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని ప్రమేయం లేకుండా మనం బతకగలుగుతామండి? యేసయ్య అన్నాడు, ఒకడు రొట్టె వలన మాత్రము బతకడు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు. అంటే దేవుని మాట, దేవుని అనుమతి, దేవుని కృప వల్ల మనిషి బ్రతుకుతాడు. అర్థమైనా? కానీ మనం దేని వల్ల బ్రతుకుతాం అనుకుంటాం? నా కష్టార్జితం వల్లే బతుకుతానని, దేవుడిని నమ్ముతానని చెప్తారు కొంతమంది. ఏ మాత్రం దేవుని మీద ఆధారపడరు, ప్రార్థన కూడా సరిగ్గా చేయరు, అసలు విశ్వాసమే తగలడదు, కానీ పైకి మాత్రం భక్తి నటిస్తుంటారు. ఎవరిని ఉద్ధరించడానికి చెప్పండి? దేవుడు అంగీకరిస్తాడా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ఏం చెప్తుందంటే చదవక్కర్లా. విశ్వాసం అంటే అర్థం ఏంటంటే దేవుడు ఉన్నాడని, ఆయనకు ప్రార్థించే వారికి ఫలము దయచేస్తాడని నమ్మడం. చెప్పండి, మళ్ళీ చెప్పండి. విశ్వాసం అంటే దేవుడు ఉన్నాడని, ఆయనకు ప్రార్థించే వారికి ఫలం ఇస్తాడని. ఇది విశ్వాసం అంటే. మన విశ్వాసం అంటే ఏంటి? దేవుడు ఉన్నాడు ఇంకంతే. ప్రార్థిస్తే సాయం చేస్తాడు, ప్రార్థిస్తే అవసరాలు తీరుస్తాడు, ప్రార్థిస్తే సమస్యలు పరిష్కరిస్తాడని ఆలోచించరు. ఆయన అడిగితే మాత్రం ఇస్తాడా? ఎందుకు ఆయన అడగడం అంటే అర్థం ఏంటంటే ఆయన అడగకుండా బతుకుదామని. కొంతమంది అడిగే వాళ్ళని, అర్హత లేకుండా అడిగే వాళ్ళని విమర్శించండి, తప్పులేదు. ఇప్పుడు మీలో ఎవరైనా దేవుణ్ణి అడగడానికి యోగ్యత లేకుండా అడుగుతారు, ఆయన కోసం బ్రతకకుండా, నీతిగా బ్రతకకుండా, ఆయన పరిచర్య ఏమీ చేయకుండా ప్రార్థించి దేవుడు ఇస్తాడు అనుకుంటారు. దేవుడు అడిగితే ఇస్తాడు, కానీ ఎవరికి ఇస్తాడు? అర్హత ఉండాలి. ఉండాలా వద్దా? ఉండాలా? ఉండాలి. ఎవరికి ఇస్తాడు? ఆయన ఉన్నాడని నమ్మడం మాత్రమే కాదు, ఆయన ఫలము, ప్రార్థిస్తే ఫలం ఇస్తాడని నమ్మే వాళ్ళకి ఆయన సహాయం చేస్తాడు. అది దేవుని మీద ఆధారపడడం అంటే. అమ్మా అర్థమైందా? అందుకే ఏమంటాడంటే ఆశీర్వాదం అంటే ఆస్తులు సంపదలు కోరుకోవడం కాదు, అది దక్కలేదని బాధపడడం కాదు. నిజమైన ఆశీర్వాదం, నిజమైన భాగ్యం అంటే ఏంటంటే నీ పని నువ్వు చేసుకొని నీ కష్టార్జితంతో నువ్వు హ్యాపీగా బతుకుతున్నావు అంటే అదేంటి అర్థం? అమరావు గారు ఏంటి అర్థం? అదే ఆశీర్వాదం అంటే. అర్థమవుతుందా? అమ్మ ఏంటి ఆశీర్వాదం అంటే? ఇప్పుడు మీరు పనికి వెళ్తారు, మీకు కూలి వస్తుంది, 10 కేజీలు బియ్యం తెచ్చుకుంటారు, ఒక అర కేజీ టమాటాలు తెచ్చుకుంటారు, 1/4 కిలో పచ్చిమిరకాయలు తీసుకుంటారు, కందిపప్పు లేకపోతే మాంసమో తెచ్చుకుంటారు, తెచ్చుకొని వండుకుంటారు, తింటారు. అది ఆశీర్వాదం అంటే. అర్థమవుతుందా? మీరు బాగా డబ్బున్న వాళ్ళని దగ్గరికి వెళ్ళి అడగండి, ఆయన కోట్ల రూపాయలు ఉంటే ఎంత లడ్డు తినలేడు, మీరు 10 లడ్లు కడుపు నిండా దీన్ని దొరుకుతారు. కోట్లు ఉంటాయి ఆయనకి, ఎంత స్వీటు. మీరు ఈ దేశంలో బాగా డబ్బున్న ముఖేష్ అంబానీ అని చెప్పి ఒక ఆయన ఉంటాడు. ఆయన కొడుకు పెళ్లి పోయిన సంవత్సరం అట్లా జరిగింది. కొడుకు పెళ్లి అది ఎంగేజ్మెంటే. ఓరు బాబు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడు. అమ్మా అర్థమవుతుందా? అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన ఆయన పెళ్లికి దేశంలోని టాప్ డబ్బున్న వాళ్ళందరూ వచ్చారు. కుర్చీలో కూర్చున్నారండి, అన్ని బంగారపు కుర్చీలండి. అట్లా టేబుల్స్ వేసి దాని మీద ఇంత ప్లేట్ పెట్టారు ఒక్కొక్కరికి. ఆ ప్లేట్లో వాళ్ళకి పెట్టే ఒక్కొక్క తిండి ఎంతో తెలుసండి, ఒక్కొక్క పదార్థం కనీసం 200 నుంచి 300 ఉంటుంది ఒక్కొక్క స్వీట్ ఐటమ్.
అంత క్వాలిటీ ఐటమ్. అన్ని స్వీట్లే ఇంత బాక్స్ పట్టుకొని వరుస పెట్టి ఆ డబ్బున్న వాళ్ళందరికీ వడ్డించడానికి వచ్చారండి వాళ్ళు. ఒక ఆయనకి స్వీట్ అయిపోతే వద్దు 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 అన్నాడు, అంత డబ్బున్నోళ్ళే. ఇంకొక ఆయన దగ్గరికి పోతే ఆయనన్నా వేసుకుంటాడేమో, మీరు వేసుకోండి అంటే వద్దు వద్దు అన్నాడు. అట్లా వద్దు 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 చివరికి వెళ్ళాడు, ఒక్కడు వేసుకోలే. కోట్లు డబ్బునే, కానీ మనసారా తనకు నచ్చిన తిండి తినలేని దౌర్భాగ్యం. కోట్లు డబ్బున్నాయి, ఒంటి నిండా జబ్బులు కూడా ఉన్నాయి. కదిలితే ఆయాసం, కడుపు నిండా తింటే అరగదు, స్వీట్ తింటే షుగరు, అమ్మా హాట్ తింటే బీపీ, కొంచెం దూరం నడిస్తే కళ్ళు తిరుగుతాయి. ఇది బతుకు. ఇదేనా మీకు కావాల్సిన ఆశీర్వాదం? చెప్పండి అమ్మా. ఇప్పుడు మిమ్మల్ని మన్నెంకొండ ఎక్కమంటే ఎక్కి దిగారా? దిగొస్తారు లేదా? అమ్మగా దిగొస్తాడు. వాళ్ళ మన్నెంకొండ కాదు, ఆ మడి ఒక గెట్టు దాటమానండి చాలు, 10 సార్లు పొర్లుతారు కింద. ఏదమ్మా ఆశీర్వాదం మీద చెప్పండి? ఆస్తులు ఉండడమా? సంతృప్తిగా బతకడమా? అందుకే చదవండి, కంటిన్యూ చేయండి. ఏమంటాడు ఆయన? మరియు దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగమును, ఇతరుల భాగాన్ని కాదు, నీ వంతు నీకు రాగలిగిన భాగాన్ని అనుభవించుటకు అన్నము నీళ్లు తాగుతూ తను కష్టపడ్డ డబ్బుతో సంతోషించుటకును దేవుడు నీకు అవకాశం ఇచ్చి జీవితాన్ని ఇస్తే, ఆ స్థితిని, ఏ స్థితిని? దేవుడు నీకు ఆయుష్నిచ్చి కష్టపడే అవకాశాన్ని ఇచ్చి పని చేసుకోవడానికి పని ఇచ్చి దానికి 4 రూపాయలు డబ్బులు ఇచ్చి ఆ డబ్బులతో నువ్వు అన్నం కూర వండుకొని మంచినీళ్ళు తాగుతూ హ్యాపీగా బతకడానికి అవకాశం ఇచ్చాడు అనుకో, దాన్ని ఏమంటారు? దాన్నే ఆశీర్వాదం అంటారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఉంటారు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, ఆశీర్వాదం అంటే ఏంటి చెప్పండి? ఆశీర్వాదం అంటే ఏంటి? ఒక ఆవిడ మందిరంలో అలా బోర్లా పడి ఏడుస్తుంది. ఆవిడికి కారులో వచ్చింది, వంటానికి ఇల్లు ఉంది, 2 మగపిల్లలు ఉన్నారు, కుటుంబం బాగుంది. కానీ బోర్లా పడి ఏడుస్తుంది. ఎప్పుడయ్యా నన్ను ఆశీర్వదిస్తావు అని ఏడుస్తుంది. నేను అనుకున్నా ఒక అప్పులు ఉన్నాయేమో, ఇబ్బందులు ఉన్నాయేమో, సమస్యలు ఉన్నాయేమో, ఏంద్రా బాబు అని. కాదు, పక్క ఇంటి తోడుకోవాళ్ళ బిడ్డ అంట, ఇలా కొడుకు కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడంట, ఇలా ఇల్లు కంటే ఒక మేడ ఎక్కువ కట్టాడంట. అందరూ ఆశీర్వదిస్తున్న దేవా, ఎప్పుడయ్యా ఈ దేని అవసరాలు అభివృద్ధి చేస్తావు అంటుంది. బుద్ధి ఉందా కొంచెమైనా? ఇప్పుడు నువ్వు ఉంది ఎక్కడ అడుగు తింటున్నావా? అడుగు తింటున్నావా? ఏసీ ఉంది, ఇల్లు ఉంది, 2 పిల్లలకు ఉద్యోగం ఉంది, తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి బట్ట ఉంది, బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్ ఉంది, నీళ్లు తాగడానికి ఫ్రిడ్జ్ ఉంది. అమ్మా అర్థమైనా? అరే బాబు, ఎంత అవకాశం ఉంటే ఏమంటుంది? పక్క మేడ ఇంకొక మేడ వేశారంట, వాడికి వాళ్ళ కొడుకు కంటే ఎక్కువ జీతం అంట. అందుకని ఏమడుగుతుంది? ఇంకెప్పుడయ్యా